బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రాజకీయంగా హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కూటమితో పొత్తు పెట్టుకోవడమే కారణమని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. మేము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, సింగిల్ గానే పోటీకి దిగుతాం, సింగిల్ గానే గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. బెల్లం ఉన్న చోట ఈగలు వచ్చేలా తెలంగాణలో సంపద ఎక్కువగా ఉందని దోచుకోవటానికి కొందరు సిద్ధంగా ఉన్నారు అని ఆయన ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలపై అధికారాన్ని ఆశిస్తున్న నేతలపై ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని, ఆ సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా గడిపారని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. ఎన్నికల సమయంలో ఎవరికి నచ్చినట్టు హామీలు ఇచ్చి గెలిచాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో ప్రధాని మోడీ నా మెడపై కత్తి పెట్టినా వెనక్కి తగ్గలేదు అని తెలిపారు. తెలంగాణ కోసం ఎప్పుడూ పోరాడేది, తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన మేము పాలించాం, కానీ ఇప్పుడు పాలిస్తున్న వారు మాత్రం ఆ హక్కులను తాకట్టు పెట్టేస్తున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్యాసి అని అనడంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తూ ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం చేసినట్టుగానే కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టాలి, అందరూ ఒక్కో కేసీఆర్లా తయారై తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తు లేకుండా చంద్రబాబు గెలిచేవారు కాదు అంటూ వ్యాఖ్యానించారు. పాలిటిక్స్ లో ఎవరూ శాశ్వతం కాదు, మార్పు అనేది సహజమని అన్నారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్ గానే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకున్న రైతు బంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు నిజానికి బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైనవే అని గుర్తు చేశారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలనే మళ్లీ హామీలుగా మార్చుకొని వాటిని అందించలేకపోతున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయన చేసిన ఈ కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి. తెలంగాణలో నా ప్రార్థన మీ అందరితో, మీ అందరికి నేను దండం పెట్టి చెప్తాను. మా అక్కజనులు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, 14 ఏళ్ళు నిలదీసిన కదా నేను కోసం. నేను చెప్పదిరిన తెలంగాణ మూల మూల పల్లె పల్లె వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్న వ్యవహారం మీకు కళ్ళ చూస్తున్నాను. నేను చెప్పే అవసరం లేదు, బాధ కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరో హైదరాబాద్ సిటీ పోయి వాడు పెట్టి ఆయన దుకాణం కొలగొట్టి పోయి దుకాణం కొలగొట్టి ఏ గ్రామం నుంచో ఏ పల్లె నుంచో పాపం బతకడానికి వచ్చి పేదలు ఈ నగరాలలో, మన వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర నగరాలలో వాళ్ళు పడే బాధ ఎట్లుంటుంది అనే వర్గం నాకు చాలా గొప్పగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అది ఇంత మనసు పెట్టి ఉంటే మన కళ్ళకి నీళ్ళు వచ్చేది. అవన్నీ సమీక్ష చేసి మొట్టమొదటి క్యాబినెట్ నేను ఏం చెప్పిన అంటే జీవో తీయండి, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బూళ్ళలో పెట్టుకోవాలి, వానికి ఎంతమంది మొగడు వాడు ఎంఆర్ఓ వాడిని బెదిరించలేదు, బీఆర్ఓ వాడికి వాడిని బెదిరించలేదు, మున్సిపాలిటీ వచ్చి బెదిరించలేదు. వాళ్ళ బాధ వాళ్ళకి ఒకసారి ఇచ్చిపడేమని చెప్తే 1,28,000 మంది పేదలకు మనం హైదరాబాద్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి బాధ్యత సాయం చేసింది. అక్కడనే కాదు, మనం వేరే పట్టణాలు కూడా చేసినాం, అట్లే మన వరంగల్ కూడా చేసినాం, గోదావరి కన్నా కూడా చేసినాం.